పనిచేస్తున్న 104వ బూత్ బిఎల్ఓ గారైన జయశ్రీ గారి వారి భర్త గారు 4 రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. వారు అప్పటివరకు ఉత్సాహంగా దాదాపు 60% పైగా ఎన్యూమినేషన్ ఫారంలను డిజిటలైజ్ చేసి టాప్ లిస్ట్లో తీసుకెళ్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈరోజు ఉదయం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అలాగే ఆమె విధులకు ఆటంకం కలగకుండా ఏమైనా అవసరాలు ఉంటే కమిషనర్ గారు మాట్లాడి ఇంకొకరిని అపాయింట్ చేసే విధంగా చూస్తామని మీడియా ముఖంగా తెలియడం జరుగుతుంది. అక్కడ ఐఎస్టీ 60% పూర్తి చేసుకొని ఈరోజు వరకు దాదాపు 1300 ఓటర్స్గా ఉన్న ఆ బూత్లో 800 పైచీలకు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొచ్చి డిజిటల్ చేయడం వారికి అభినందించే విషయమైనప్పటికీ తాను ఈ బాధలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కమిషనర్ గారు అక్కడ ఏమైనా చర్యలు తీసుకునే విధంగా మీరు గ్రహించాలని కోరుతున్నాను. ప్రతినిధులకు ఈ సమావేశానికి ఇచ్చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ అన్న గారికి, జెండా మందిర్ చైర్మన్ ప్రమోద్ అన్న గారు, ఉపాధ్యక్షులు విజయపాల్ గారు, సలీం గారు, ప్రధాన కార్యదర్శి హర్షద్ గారు, వైద్ భాయ్ గారు, అర్బన్ కోఆర్డినేటర్ మండలేషన్ సేవదల్ ప్రెసిడెంట్ సంతోష్ గారు, అధికార ప్రతినిధి మలయాళ గోవర్ధన్ గారు ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు మన ఎంపీ గారు నిన్న ఏదైతే రణబేరి కార్యక్రమం నిర్వహించారో ఒక పెద్ద హాస్యాస్పదంగా మారింది తప్ప ఆయన రాజకీయ మనుగడను పెంచుకోవడానికి పెట్టిన రణబేరి, అంతేగాని ఆయన పాయింట్ మీద మాట్లాడింది లేదు. ఎప్పుడైనా ఒక తిట్ల దండకం కోసం ఆయన ప్రమోట్ చేసుకోవడానికి కోసం పెడుతున్న ప్రెస్ మీట్ తప్ప దాంట్లో ఎటువంటిది లేదు. అది అటర్ బ్లఫ్ రణబేరి. అదేవిధంగా గత ఎన్నికల్లో పసుపోటు గురించి ఆయన ఏదైతే హామీ బాండ్ పేపర్ రాసి తీసుకొచ్చిన ఉందో పూర్తి స్థాయిలో కానీ నిజామాలు నిర్వహించడం జరుగుతుంది లేదు. రైతుల గురించి నిన్న మాట్లాడుతున్నారు. ఆయన చేసింది ఏముంది? బోర్డు మీద కాలయాపన చేసాడు తప్ప వారికి పదవులు తెచ్చుకోవడం తప్ప కనీసం మద్దతు ధర కూడా ప్రకటించని పరిస్థితుల్లో ఉన్నారు. తాను ఒక ఎంపీగా ఉండి నిజామాబాద్కి తెచ్చిన నిధులెన్ని, తీసుకొచ్చిన ప్రాజెక్టులెన్ని, వాటిపైన చర్చ పెట్టమానండి. మా వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్తారు. దానికి సిద్ధమా? అలాంటిది ఏముండదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరినో తిరుగుతారు. ఎంపీ స్థాయిలో ఉండి ఈరోజు సీఎం గారిని తిరుగుతున్నారు, మా నాయకులను తిరుగుతున్నారు. మాకు కూడా అనొచ్చు, అరే గుండుగా, అరే ఖబర్దార్, అరే అరవింద్ అని మాకు కూడా అనొచ్చు. కానీ మేము డి శ్రీనివాస్ గారి శిష్యరికంలో ఆయనను చూసి ఆయన ఒక రాజకీయ విలువలు మాకేవైతే నేర్పించారో అలా ఉంటున్నాం. అందుకే గౌరవనీయులైన ఎంపీ గారిని సంబోధించారు. అరవింద్ గారు, మీరు మర్యాద కాపాడుకుంది. మీ నాన్నగారిని చూసి మేము రాజకీయం నేర్చుకున్నాం. నువ్వు ఆయన పెంపకంలో ఎరిగినావు, నువ్వు ఇంకెంత మర్యాద ఉండాలా? ఇలాంటిది పాటించకుండా నీ నోటికి వచ్చి మాట్లాడడం, ఒక వీధి రోడ్లో ప్రవర్తించడం, సాటి మనిషికి ఎవరు కూడా నిన్ను పొగిడే స్థితిలో కానీ మెచ్చుకునే స్థితిలో కానీ లేరు. చాలు, ఇప్పటివరకు నువ్వు చేసిన డ్రామాలు చాలు. అభివృద్ధి మీద ఫోకస్ చేయం. మేము కూడా మీకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. నీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలని తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలని వస్తాయి. నిజామాబాద్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో నువ్వు కూడా భాగస్వామి కావాలి తప్ప రేపు రోడ్ల మీద రాళ్లతో కొట్టించుకున్న పరిస్థితి తెచ్చుకోక. అరవింద్, మరొకసారి గౌరవంగా చెప్తున్నా, అరవింద్ గారు, మీ మర్యాద మీరు కాపాడుకుండ్రి. ఇక్కడ ఉన్న మా కింది స్థాయి కార్యకర్తతో పాటు రాష్ట్ర నాయకత్వం వరకు మేము గౌరవంగానే మాట్లాడతాం. ఎందుకంటే మా కాంగ్రెస్ ఐడియాలజీ, మా కాంగ్రెస్ పెద్ద మనుషులు నేర్పించిన భాష, అంతేగాని నీళ్ళ వీధి రోడ్లాగా మేము మాట్లాడడం. నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంచిగానే ఉండే, ఆడికి పోయిన తర్వాత ఏమైందో నీకు తెలియదు. కానీ నువ్వు ఒక వీధి రోడ్లో ప్రవర్తించడం మానుకో అరవింద్ గారు. నిజామాబాద్ అంటేనే ప్రశాంతతకు మారుపు. అలాంటి నిజామాబాద్లో నువ్వు రావడంతోనే వాతావరణం వేడి పుట్టిస్తావు, మత సామరస్యం చెడగొడతావు, అనవసరమైన వాక్యలతో రెచ్చగొడతావు. నీ పాలనేది
మోడీ గారి పేరు మీద గెలవడం తప్ప నువ్వు సొంతగా పోటీ చేస్తే కొరుటలో చిత్తుగా ఓడిపోయినావు. నువ్వు ఇక్కడ ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే నీకు ఓట్లు వేసే వాళ్ళు దొరకరు. నీ అదృష్టం కొద్దీ నీ ఏదైతే అన్ని రకాలుగా సమర్పించుకొని నువ్వు టికెట్ తెచ్చుకొని ఇక్కడ పోటీ చేస్తున్నావో కేవలం మోడీ గారి పేరు మీద నువ్వు గెలుస్తున్నావు. అది గుర్తుంచుకో అరవింద్. నువ్వు కార్పొరేటర్ పోటీ చేసినా నువ్వు గెలిచే వ్యక్తిగా. కాబట్టి ప్రశాంతతను చెడగొట్టకు, నిజామాబాద్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళు. మేము కూడా సహకరిస్తాం. మీరు అన్న విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఏం చేయాలో చేస్తుంది. అనవసరంగా వచ్చిన రెచ్చగొట్టే ప్రక్రియ చేసుకో. సమావేశంలో అధ్యక్షుడిగా నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారు, జెండా బాల చైర్మన్ ప్రమోద్ గారు, సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారు, అంతిరెడ్డి విజయపాల్ గారు, వైద్ గారు, సలీం గారు, హర్షద్ గారు, గోవర్ధన్ గారు, రాజు గారు, ఇక్కడ పాల్పంచుకుంటున్నటువంటి పత్రికా సోదరులకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న బీజేపీ ఎంపీ మన నిజామాబాద్కి దొరికిన ఒక పిచ్చోడు రణబేరి ద్వారా విద్యార్థుల సమస్యను తెలియజేసే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి పట్ల మాట్లాడిన తీరు ప్రజలందరూ చూశారు. చాలా జుగుస్కరమైనటువంటి మాటలు మాట్లాడుతూ తాను చేయాల్సిన పనులు ఏవి కూడా చెయ్యలేని అసమర్థుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వద్ద నిరంతరం పోరాటం చేస్తూ నిరంతరం తన అభ్యర్థనలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మొన్నటి ఎయిర్పోర్ట్లే కానీ అంతకుముందు స్మార్ట్ సిటీల కింద వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నిక చేయడంలో కానీ అమృత్ స్కీమ్ ద్వారా నిజామాబాద్కి నీరు ట్యాంక్స్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఏవైతే ఎంపీ చేయాల్సిన పనులని మన ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రో దీన్ని తట్టుకోలేక ఈర్ష్యతో చేయాల్సిన పనులు చేయకుండా వ్యాపారాలు చేసుకుంటూ పిచ్చిగా మాట్లాడే ఓ పిచ్చోడు మనకు ఎంపీగా ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి మూర్ఖుడిని ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పథకాలని నిజామాబాద్కు తీసుకురావడంలో విఫలమైనటువంటి మూర్ఖపు ఎంపీ మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ పెండింగ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచినటువంటి బకాయిల్ని ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వారు పెట్టిన రుణాన్ని పర్సెంటేజ్ తగ్గించుకుంటూ ఆ మిగులుతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తుంటే ఈ చేతగాని అసమర్థని పరిపాలన విధానం తెలియని ఒక మూర్ఖుడు ఒక ముఖ్యమంత్రి మన్మడు చిన్నగా 5 ఏళ్ల బాలుడిని పట్టుకొని విమర్శించడం రాజకీయ నైతికత విలువలు లేనటువంటి దుర్మార్గుడు మనకు ఎంపీ ఉండడం దురదృష్టకరం. ఇలాంటి మూర్ఖుడు మనకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు జిల్లా ప్రజలు, పార్లమెంట్ ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భాష చూసి జుగుస్కరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మనకు ప్రాతినిధ్యం వహించడం దురదృష్టకరం. ప్రజలు ఊరుకోరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. కానీ గాంధేయ మార్గంలో ప్రయాణించే మేము తగిన బుద్ధి ప్రజలు ఏదైతే సందర్భానుసారంగా వారికి శిక్ష తప్పదు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల్ని ఇక్కడికి తీసుకొచ్చిన దాఖలాలు కూడా లేవనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో 2004 నుంచి 2014 మధ్యలో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని తీసుకొచ్చిండ్రో దాన్ని 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకే అభివృద్ధిలో తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత తట్టెడు మన్ను కూడా తీసిన దాఖలాలు లేవు. కానీ మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు.
మరి నగరంలో ఏవైనా అభివృద్ధి అంటే కేవలం అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. కానీ ఈ 7.5 సంవత్సరాల్లో పసుపు బోర్డు ఒకటే మాత్రం తీసుకొచ్చారు. కానీ ఆ బోర్డు పై అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలకు ఎలాంటి లాభం చేకూర్చలేదు. ఒక నాణ్యమైన వంగడం అందించింది కాదు, మరి వారికి నాణ్యమైన ధరను అందించింది కాదు, ఆ నాణ్యత బట్టి ఎరువుల్ని ఇచ్చింది లేదు. వ్యవసాయదారులకు ఏదైతే నానో టెక్నాలజీ ద్వారా ఎరువుల్ని డ్రోన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తే వివిధ రాష్ట్రాల్లో ఇచ్చేస్తే మరి ఇక్కడ ఏ ఒక్క రైతుకు కూడా అందించిన దాఖలాలు లేదు. ఇలాంటి మూర్ఖుడు మనకు ప్రాతినిధ్యం వహించడం అత్యంత దురదృష్టకరం. వీడు ప్రజలకు సేవ చేసేది పోయి కేవలం వ్యాపార దృక్పథంతో నడిచే మన ఎంపీ గారు మన ముందు ఉండడం చాలా హాస్యకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటిది. ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రతి దగ్గర ఇదే చర్చ. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఈ రాజకీయానికి విలువ ఉండదు. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఓ గౌరవప్రదంగా మాట్లాడుకోవాల్సిన భాష ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి మనకు ఎంపీగా ఉన్నందుకు కానీ ప్రతి దగ్గర చాలా హీనంగా మాట్లాడుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి పట్ల కానీ జిల్లా నాయకుల పట్ల కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే అరవింద్ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అని చెప్పేస్తున్న అరవింద్ కేంద్రంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయలేదు. నిరంతరంగా ఆయన పైన ధర్నాలు నిర్వహిస్తున్నప్పుడు దీనిపైన మాట మాట్లాడే పాపన పోలేదు. మొదటగా ధర్మేంద్ర ప్రధాని నువ్వు రాజీనామా చెప్పి కేంద్రంలో నీట్ కానీ ఇలాంటి ఎన్నో పేపర్ లీక్లు విద్యా వ్యవస్థను సరైన రీతిలో నడపని కేంద్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ రిప్రజెంటేషన్ ఏముంది? ఇక్కడ వచ్చి నువ్వు ఏదో రణబేరిలో నీ రేప పెంచుకోవడానికి మాట్లాడుతుంది తప్ప నీకు సరైన సోయి ఉంటే నువ్వు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తొలగించి సరైన నాయకుడిని పెట్టే విధంగా తీసుకురా. నేను నిజామాబాద్లో హ్యాట్స్ ఆఫ్ చెప్తాను.